హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో OnePlus 13 అలాగే OnePlus 13R రెండు ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ రెండు ఫోన్లకు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా OnePlus 13 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దాంట్లో 6.82 ఇంచెస్ 2K ప్లస్ LTPO AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్. ఇందులో LTPO 4.1 డిస్ప్లే ఉంటుంది. అంటే మనకు దీంట్లో 1 Hz నుంచి 120 Hz వరకు మన యూజర్స్ ని బట్టి అయితే అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. అలాగే దీంట్లో 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-bit ప్యానల్. అలాగే దీంట్లో డాల్బీ విజన్ కూడా ఉంటుంది. అలాగే ఇది సూపర్ సిరామిక్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తుంది. దీనికి 4.32 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి మనం మంచిగా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ కు సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 4.0 కు సంబంధించినటువంటి స్టోరేజ్. ఇది ర్యామ్ వేరియంట్ లో 12, 16 అలాగే 24 GB వేరియంట్లు అయితే ఉన్నాయి. అలాగే 256 GB, 512 GB, 1 TB మూడు వేరియంట్లు స్టోరేజ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రైస్ సెగ్మెంట్స్ మాట్లాడుకున్నట్లయితే 12 + 256 GB వేరియంట్ ఇది 69,999 కి అయితే లాంచ్ చేశారు. అలాగే 16 + 512 GB వేరియంట్ దీన్ని 76,999 కు లాంచ్ చేశారు. అలాగే 24 + 1 TB వేరియంట్ దీన్ని 89,999 కి అయితే లాంచ్ చేశారు. ఇవన్నింటి మీద ఫస్ట్ సేల్ లో ICICI కార్డ్స్ కింద 5,000 అయితే డిస్కౌంట్ ఉంది కాబట్టి అన్నిటికైతే 5,000 తక్కువకు వస్తుంది. ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT-808 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, సోనీ LYT-600 సెన్సార్ దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీంట్లో 8K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 4K 60 FPS వరకు వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇది సోనీ IMX615 సెన్సార్. దీంట్లో కూడా మనం 4K 60 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే దీంట్లో 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం సపరేట్ గా కేసు కొనుక్కొని ఫోన్ కేసుకోవాలి. కేసు కొనుక్కుంటేనే ఇక్కడ ఈ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది మ్యాగ్నెటిక్ కేసులు అయితే 4 అయితే అనౌన్స్ చేశారు, వాటితో మాత్రమే వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అలాగే 10 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఆక్సిజన్ OS 15 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఫ్లాగ్షిప్ లెవెల్ మనం ఇంకా 7 years అప్డేట్స్ కూడా ఇచ్చే ఫోన్స్ అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ 4+6 మనకి ఇది ఇనఫ్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇందులో డాల్బీ అట్మాస్ అయితే ఎటువంటి సపోర్ట్ లేదు. అలాగే ఇది Wi-Fi 7 Bluetooth 5.4 వర్షన్ తో వస్తుంది. దీంట్లో అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే దీంట్లో IR బ్లాస్టర్ ఉంటుంది, NFC ఉంటుంది. అలాగే ఇది IP68 అండ్ IP69 రెండింటితో వస్తుంది. అలాగే దీంట్లో 14 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం ఏదైనా ఎలిగాటో స్ట్రీమింగ్ డివైస్ కనెక్ట్ చేసుకోవాలంటే దీనికి USB Type-C 3.2 OTG కనెక్షన్ కూడా ఉంది. మరి ఈ బడ్జెట్ లో మనం ఈ ఫోన్ ని పిక్ చేసుకోవచ్చా అంటే ఇక్కడ మనకు ఈ అన్ని వేరియంట్లకు అయితే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువగా అనిపించింది. ఈ కార్డ్ ఆఫర్ లేకుండా ప్రైస్ డైరెక్ట్ గానే మనకు ఈ బేస్ వేరియంట్ 65,000కు తెచ్చుంటే చాలా బాగుండేది. అన్ని వేరియంట్ల మీద 5,000 తక్కువగా తెచ్చుంటే బాగుండేది. ఇక్కడ ICICI క్రెడిట్ కార్డ్ అని చెప్తున్నారు, కానీ అది అందరి దగ్గర ఉండకపోయే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి లేని వాళ్ళకైతే 5,000 అయితే ఆఫ్ ఉండదు. కాబట్టి ఇక్కడ 5,000 తక్కువకు తెచ్చుంటే 65,000కు చాలా మంచి ఉండేది, వాళ్ళకి
చాలా సేల్స్ కూడా అయ్యేవి. అలాగే ఇప్పుడు మనం OnePlus 13R ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, ఇది కూడా LTPO 4.1 డిస్ప్లేనే. దీనికి కూడా మన యూజెస్ బట్టి అది ఆటోమేటిక్ గా 1Hz నుంచి 120Hz వరకు అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. అలాగే దీంట్లో కూడా 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇందులో కూడా HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇది కూడా 10-bit ప్యానెల్. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్ తోనే వస్తుంది. ఇక్కడ ఈ బడ్జెట్ లో ఈ 7i కాకుండా ఈ విక్టస్ 2 ప్రొడక్షన్ ఇస్తుంటే చాలా బాగుండేది. మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది వర్త్ కాదు కూడా 7i, మనకు విక్టస్ 2 అయితే చాలా బాగుండేది. అలాగే దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఇచ్చారు. దీనికి 3.3 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. ఇది పోయిన సంవత్సరం అయితే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ OnePlus 12 లో చూసిన ప్రాసెసర్ అయితే ఇది. దీంట్లో గేమ్స్ మంచిగా ఆడుకోవచ్చు, స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ర్యామ్ అండ్ ROM కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ సంబంధించినటువంటి 12GB 16GB ఇది 2 వేరియంట్ లోనే ఉంటుంది. అలాగే UFS 4.0 కి సంబంధించినటువంటి 256GB 512GB ఇది కూడా 2 వేరియంట్ లోనే ఉంటుంది. ఇది 12+256GB వేరియంట్ 42,999 కి అయితే పెట్టారు, అంటే 43,000. అలాగే హై అండ్ వేరియంట్ 16+512GB వేరియంట్ ఇది 49,999 కి అయితే పెట్టారు, ఇది 50,000. ఇక్కడ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది అన్ని బడ్జెట్ లో కవర్ చేస్తుంది. అలాగే అక్కడ ఈ ఫోన్ వర్త్ మంచి మొబైల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఈ కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT 600 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఇది సామ్సంగ్ జెన్ 5 సెన్సార్, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దీంట్లో రేర్ కెమెరాను ఉపయోగించి 4K 60 FPS వరకు వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇక్కడ ఈ 40,000 బడ్జెట్ లో 40,000-50,000 అయితే పెడుతున్నాం. ఇక్కడ ఈ 16 మెగాపిక్సెల్ అయితే మనకు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. ఒక 32 మెగాపిక్సెల్ ఇచ్చుంటే చాలా బాగుండేది. అలాగే దీని ఉపయోగించి 1080p 30 FPS లోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఈ 40,000 బడ్జెట్ లో ఈ 1080p కాకుండా 4K 60 FPS అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇందులో 4K రికార్డింగ్ లేదు ఫ్రంట్. అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోనే వస్తుంది. అలాగే దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ ఇలాంటివి అయితే ఏం లేవు. ఇది కూడా ఆక్సిజన్ OS 15 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. దీనికి కూడా 4+6 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ అటువంటివి అయితే ఏముండదు. అలాగే Wi-Fi 7 Bluetooth 5.4 వర్షన్ తో వస్తుంది. దీంట్లో ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కాదు. అలాగే ఇందులో NFC ఉంటుంది, IR ఉంటుంది. ఇక్కడ IP65 రేటింగ్ తోనే వస్తుంది. ఇక్కడ IP60 అయితే ఇచ్చింటే చాలా బాగుండేది. 40,000 బడ్జెట్ లో వాటర్ ప్రూఫ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడ వీళ్ళు ఇంతవరకు ఇచ్చారు. ఈసారన్నా వీళ్ళు ఈ OnePlus 13R కు ఈ వాటర్ రెసిస్టెన్స్ IP68 అండ్ IP69 రేటింగ్ ఇచ్చారు. అంతకు ముందు OnePlus 12 లో అయితే లేకుండే, ఇప్పుడు 13 లో అది ఇంక్లూడ్ చేశారు. అలాగే దీంట్లో 9 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. అలాగే ఇది USB Type-C 2.0 జనరేషన్ తోనే వస్తుంది. అంటే మనం దీన్ని గేమింగ్స్ అటువంటిది అయితే ఏది డివైస్ అయితే ఏది కనెక్ట్ చేసుకోలేం. మరి ఈ ఫోన్ ఈ బడ్జెట్ లో కొనుక్కోవచ్చు అంటే నేను చెప్పాను కదా ఈ బడ్జెట్ లో ఇది ఒక మంచి ఫోన్ అని. ఈయనైతే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. కానీ ఈ OnePlus 13 ఫోన్ కే కొద్దిగా ప్రైస్ ఎక్కువగా పెట్టారు. దాన్ని ఒకసారి మన కార్డ్ ఆఫర్ లేకుండానే 65,000కి ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇక్కడ ఈ OnePlus 13R ఫోన్ అయితే మనం ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు ఆ బడ్జెట్ లో. ఈ OnePlus 13 ఫోన్ ఫస్ట్ సేల్ January 10th జరుగుతుంది. అలాగే ఈ OnePlus 13R ఫోన్ ఇది ఫస్ట్ సేల్ January 13th జరుగుతుంది. మీరు కొనుక్కోవాలంటే ఈ రోజులో అయితే కొనుక్కోవచ్చు. మీకు ICICI క్రెడిట్ కార్డ్ కింద OnePlus 13 కేమో 5,000 డిస్కౌంట్, OnePlus 13R కేమో 3,000 డిస్కౌంట్ అయితే ఉంటుంది. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, ఇది స్పెసిఫికేషన్స్ బట్టి నా ఒపీనియన్ వీడియో మాత్రమే. మీరు ఒకవేళ దీన్ని ఖచ్చితంగా కొనుక్కోవాలి అని అనుకుంటే
ఎవరైనా డబ్బులు పెట్టి కొని రివ్యూ చేసిన వాళ్ళది ఒకసారి చెక్ చేసి మాత్రమే తీసుకోండి. ఇది ఈ బడ్జెట్ లో ఇవైతే మంచిగానే ఉన్నాయి స్పెసిఫికేషన్స్. మీరు ఒకవేళ కొనాలనుకుంటే మాత్రమే అక్కడ వేరే వాళ్ళది కొని రివ్యూ చేసిన వాళ్ళది మాత్రమే, పెయిడ్ రివ్యూస్ చేసిన వాళ్ళది కాదు. ఒకసారి అయితే చూసి కొనుక్కోవడానికి ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.